హాయ్ గైస్, ఈరోజు మనం డే 6లో రివర్స్ అండ్ అరే ప్రోగ్రామ్ చూద్దాము. ఫస్ట్ మనకి ఇన్పుట్ ఇలా ఇచ్చారు 1 2 3 4 5. దాని అవుట్పుట్ 5 4 3 2 1 అని రివర్స్ అవ్వాలి. సో ఫస్ట్ మనం బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఎలా అంటే ఇక్కడ మనకి అరే ఇలా ఇచ్చారు. దాని సైజ్ వచ్చేసి లెంత్ అంటే ఇక్కడ 0 1 2 3 4 1 2 3 4 5 అనేది మనకి లెంత్. అండ్ ఒక ఎరే తీసుకున్నాం, ఎక్స్ట్రా ఎరే ఒకటి తీసుకున్నాం రివర్స్ అని చెప్పి. ఇక్కడ జే అనే పాయింటర్ ఈక్వల్ టు 0, ఒక పాయింటర్ జే తీసుకొని దాని వాల్యూ 0తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఐ ఏంటంటే ఇక్కడ ఫర్ లూప్ పెట్టుకొని n-1తో స్టార్ట్. n-1 అంటే 5 - 1 4 అంటే ఇక్కడ స్టార్ట్ 4. i > 0 అంటే 4 > 0 కరెక్ట్. కాబట్టి ఇక్కడికి వెళ్ళి రివర్స్ ఆఫ్ జేలో ఇది రివర్స్ అరే, ఇది మామూలు అరే 1 2 3 4 5 ఇది రివర్స్ అరే. సో ఇక్కడ రివర్స్ ఆఫ్ జే అంటే 0 ఇండెక్స్లో ఏఆర్ ఆఫ్ ఐ పెడతాం. ఏఆర్ ఆఫ్ ఐ ఎంత 5, ఇక్కడ 5 పెడతాం. j++1 చేస్తే మనకి ఇది 0 కాస్త 1 అయ్యిద్ది. సో ఇక్కడ 1లో ఏం పెడతామంటే ఇక్కడ ఇది డిక్రిమెంట్ అయ్యి ఇక్కడ ఎంత ఉంది 4 కదా, ఇక్కడ 3. ఏఆర్ ఆఫ్ 3లో ఎంత ఉంది 4, ఇక్కడ 4 వాల్యూ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయ్యి 1 కాస్త 2 అయ్యి సెకండ్ ప్లేస్లో ఇక్కడ ఐ డిక్రిమెంట్ అయ్యి n-1 అంటే ఇక్కడ 3 కాస్త 2 అవుతుంది. ఏఆర్ ఆఫ్ 2లో ఎంత ఉంది 3, సో 3 వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి 2 కాస్త 1 అయ్యి 1 పొజిషన్లో మనకి n-1 డిక్రిమెంట్ అయ్యి ఎంత ఉంది 1 అంటే ఈ 2 వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ జే ఇంక్రిమెంట్ అయ్యి మనకి 0, ఇది సో ఇక్కడ మనకి 0 > 0 ఇది కరెక్ట్. కాబట్టి ఇవన్నీ కండిషన్స్ కరెక్ట్. అలానే 0 > 0 కూడా కరెక్ట్. అందుకని చెప్పి మనకి నెక్స్ట్ ఈ ఐ వాల్యూ డిక్రిమెంట్ అయ్యి మనకి 0 వాల్యూ. ఏఆర్ ఆఫ్ 0లో ఎంత ఉంది 1, సో ఇక్కడ 1 అని ప్రింట్ చేస్తాం. సో మనకి ఇలా ఫైనల్ అవుట్పుట్ 5 4 3 2 1 ఇలా రివర్స్ అయింది. వాటిని మనం ట్రావర్సల్ చేసి మనం ప్రింట్ చేస్తాం 1 by 1. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n, ఎందుకంటే ప్రతి అరే మొత్తం ఇట్లా ఒక్కొక్కసారి లెంత్ ఎంత ఉందో అన్నిసార్లు ఇటరేట్ అవుతున్నాం కాబట్టి. స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n, ఎందుకంటే మనం ఎక్స్ట్రా అరే ఒకటి తీసుకున్నాం కాబట్టి మనకి స్పేస్ కాంప్లెక్సిటీ O of n. ఎక్స్ట్రా అరే ఒకటి యూజ్ చేసాం కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ O of n వచ్చింది. ఇప్పుడు ఆప్టిమైజ్డ్ అప్రోచ్ చూద్దాం. ఆప్టిమైజ్డ్ అప్రోచ్లో మనకి అరే ఇలా ఇచ్చారు. ఇక్కడ మనం ఎక్స్ట్రా అరే ఒకటి తీసుకోము, సో ఇక్కడ 2 పాయింటర్స్ యూజ్ చేసాం. 2 పాయింటర్స్ అప్రోచ్ యూజ్ చేసి ఇక్కడ స్టార్ట్లో 0తో స్టార్ట్ చేసాం. ఎండ్ వచ్చేసి 5తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. లెంత్ -1 అంటే 4, అరే లెంత్ -1 0 1 2 3 4 1 2 3 4 5 లెంత్ కాబట్టి దాని -1, సో 4 వచ్చింది. ఇక్కడ స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ అంటే ఇక్కడ స్టార్ట్ 0 < 4 కరెక్ట్. కాబట్టి టెంప్ అనే వేరియబుల్లో మనం ఇక్కడ టెంప్ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ టెంప్లో ఏఆర్ ఆఫ్ స్టార్ట్ పెట్టుకున్నాం. ఏఆర్ ఆఫ్ స్టార్ట్లో ఎంత ఉంది 1, టెంప్ = 1. ఏఆర్ ఆఫ్ స్టార్ట్లో ఎంత పెట్టుకున్నాం, ఏఆర్ ఆఫ్ స్టార్ట్ ఎండ్ పెట్టుకున్నాం. ఎండ్లో ఎంత ఉంది 5, మళ్ళీ ఏఆర్ ఆఫ్ ఎండ్లో టెంప్ పెట్టుకున్నాం. టెంప్లో ఎంత ఉంది 1, సో స్టార్ట్ ఏమో 5తో రావాలి. మనకి ఫైనల్ అరే ఇలా వస్తుంది 5 1. స్టార్ట్ ఏమో 5తో, ఎండ్ ఏమో 1తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఎండ్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు స్టార్ట్ ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఎండ్ అనేది డిక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు 2 4 ఇక్కడ ఎంత ఉంది, దీని అరే ఇండెక్స్ ఎంత 1 < 3 ఇది కరెక్ట్. కాబట్టి మనం ఇక్కడికి వెళ్ళి టెంప్లో ఇప్పుడు ఎంత వాల్యూ ఉంటుంది, స్టార్ట్ అంటే స్టార్ట్లో ఎంత ఉంది 2. నెక్స్ట్ ఇక్కడ స్టార్ట్లో ఎంత పెట్టుకుంటాం, ఎండ్ పెట్టుకుంటాం. ఎండ్లో ఎంత ఉంది 4, ఇక్కడ 4 పెట్టుకుంటాం. మళ్ళీ ఎండ్లో ఏం పెట్టుకుంటాం, టెంప్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 2, సో ఇక్కడ 2 పెట్టుకుంటాం. ఫైనల్ స్టార్ట్లో 4 పెట్టుకుంటాం, ఎండ్లో 2 పెట్టుకుంటాం. ఇలాగ రివర్స్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు
ఒక స్టెప్ ఎస్ అనేది ఇంక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వస్తుంది, ఎండ్ అనేది డిక్రిమెంట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఎస్ ఈ లైక్ స్టార్ట్ ఎండ్ ఈ రెండు ఒక వేరియబుల్ని ఒక ఎలిమెంట్ని చూపిస్తుంది. సో ఇది ఎంత 2. సో 2 లెస్ దాన్ 2 రాంగ్ కాబట్టి లెస్ దాన్ కాదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాబట్టి ఇది ఇక 2 లెస్ దాన్ 2 కండిషన్ ఇది ఫాల్స్ కాబట్టి బ్రేక్ అయిపోయి వచ్చేస్తుంది. సో మనకి ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది 5 4 3 2 1 ఇలా చూపిస్తుంది. ఈ ఎరే వస్తుంది మనకి. ఇందాక ఏం చేసాం మనం, ఎక్స్ట్రా ఎరే ఒకటి తీసుకున్నాం. సో దాని టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(n) అయింది. ఇక్కడ చూసుకుంటే మనం ఎక్స్ట్రా ఎరే ఏం యూజ్ చేయకుండా 2 పాయింటర్ అప్రోచ్ యూజ్ చేసుకొని అక్కడే రివర్స్ చేస్తాం. సో మనకి దీని స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O(1), టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O(n). అంతే వీడియో. బాయ్ బాయ్.